అనంతపురం జిల్లా తాడిపత్రి దగ్గర ఉదయం నుంచి కూడా ఒక హైటెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతోంది. హైకోర్టు అనుమతితో తాడిపత్రి వెళ్తూ ఉండగా కేతిరెడ్డిని పోలీసులు అడ్డుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఏంటి పరిస్థితి? స్వాతి, ఏదైతే ఉందో ఉదయం నుంచి నారాయణ రెడ్డిపల్లి వద్ద జరుగుతున్న హైడ్రామాకి తెరపడిందని చెప్పొచ్చు. ప్రస్తుతం పోలీసులు పెద్దారెడ్డికి నచ్చజెప్పి ఇక్కడి నుంచి తిమ్మంపల్లికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. ఉదయం 10 నుంచి 11 గంటల మధ్యలో హైకోర్టు నిర్ణయం మేరకు తాడిపత్రి వెళ్లాల్సి ఉండగా పోలీసులు మాత్రం నారాయణ రెడ్డిపల్లి వద్ద అడ్డుకున్న పరిస్థితి. ఉదయం 10 గంటల నుంచి దాదాపు 5 గంటల వరకు ఆయన ఆందోళన కొనసాగించాడు. ఇక్కడే బయట ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు, ఏదైతే ఉందో పెద్దారెడ్డి అడిగి తెలుసుకున్నాం, ఏం చెప్పారు, ఏం హామీ ఇచ్చారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఏమని హామీ ఇచ్చారు? మీకు హైకోర్టులో ఇప్పటికే లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైన నేపథ్యంలో ఇవాళ పోలీసులు మీకు ఏమని హామీ ఇచ్చారు? రేపు కోర్టులో ఏదన్నా కానీ ఆర్డర్ వచ్చే ఆర్డర్ ప్రకారం మేము నీకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. దాని ప్రకారం చూస్తాం. రేపు 11-11:30 కల్లా ఏదొస్తుందో దాని తీర్పు బట్టి నేను ఏ విధంగా పోవాలా, ఏం కథ అనేది కూడా నిర్ణయిస్తాను. ప్రజెంట్ ఇవాళ సంబంధించి హైకోర్టు ఎలాంటి డైరెక్షన్స్ ఇచ్చి ఇవాళ హైకోర్టు డైరెక్షన్స్ అమలు అయ్యాయనుకుంటారు లేదనుకుంటారు? ఈరోజు అయితే హైకోర్టు డైరెక్షన్ అమలుపరచరు. ఏంటంటే జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రులు ఏది చెప్తే అదే జరుగుతుంది. ఈరోజు కూడా నాకు అదృష్టమో మంచో చెడ్డో నాకు తెలియదు, కానీ వాళ్ళే కోర్టుకు విన్నారు. వాళ్ళు ఏమన్నా టైం అడిగి నీకు విన్నారా, లేకపోతే ల్యాండ్ ఆర్డర్ కాపాడలేము మేము భవిష్యత్తులో కూడా అని చెప్పి విన్నారా, ఏం పోయినారో నాకు తెలియదు, కానీ మొత్తం మీద అయితే ఇది పోవడం అయితే వాళ్ళే కోర్టుకు పోయినారు. దాదాపుగా పెద్ద ఎత్తున పోలీసులు తాడిపత్రిలోని ఇటువైపు మోహరించిన పరిస్థితి ఉంది. ఇలాంటి విధంలో అమలు కాలేదంటారా హైకోర్టు ఆదేశం? అంటే తాడిపత్రిలో ఎంతమంది పోలీసు వాళ్ళు పోయినా ఏం చేసినా కూడా ప్రభాకర్ చెప్తే అది జరగల. ఆయనకు నోటీస్ ఇచ్చినారు, నిన్న పర్మిషన్ కూడా లేదని. అయినా కూడా ఆయన ఏమో విచ్చలవిడిగా తిరుగుతాడు, విచ్చలవిడిగా చేస్తాడు. దానికి ఎవరు అడ్డుపడే వాళ్ళు లేరు. ఆయన మాటే శాసనము. ఆయనే చెప్తాడు తాడిపత్రి పోలీస్ అయినా రౌడీ అయినా అన్నీ నేనే అని. అది త్వరలోనే నిర్ణయించే పరిస్థితి వచ్చినప్పుడు నిర్ణయిస్తాను. తాడిపత్రి అభివృద్ధి విషయంలోనే తాను రౌడీని అని చెప్తున్నారు. మిగతా ఏదైతే అభివృద్ధి కాకుండా తన అభివృద్ధి విషయంలో రౌడీగా ఉంటానని చెప్తున్నారు. ఎప్పుడో చెప్తే నేను చూపిస్తా డ్రైనేజీలు ఎట్లా పొర్లిపోతున్నాయో, ఎన్ని రోజులకు ఒకసారి ట్రాక్టర్లు పోయి చెత్త ఎత్తుతున్నారో నేను చెప్తా. ఊరికి మాటలు చెప్పేది ఏం కొల్లా చెప్తాంటారు. దాగుంటి పోయే వాళ్ళు కూడా, స్ట్రీట్ బేకర్ కార్డు ఉండే వాళ్ళు కూడా చెప్తాంటారు. ఎవరన్నా 50 రూపాయలు 100 రూపాయలు ఇస్తే వాళ్ళు తిప్పి జిట్టు తీసి చెప్తాంటారు. దాంతో ప్రధానంగా ఏదైతే ఉందో చెప్పండి. పోలీసులు లంచ్ మోషన్ పిటిషన్ పరిస్థితుంది. మీరు కూడా మీ తరపున పిటిషన్ వేశారా? మా తరపున మేము పిటిషన్ వేయాల్సిన అవసరం ఏం లేదు. మా అడ్వకేట్ హాజరైతే. అంటే ఇవాళ ఏదైతే ఉందో మీ డైరెక్షన్స్ అమలు కాలేదని ఏమైనా అవకాశం ఉందా? అంటే మేము ఈ ఆర్డర్ పైన కూడా పోయిండేది వాళ్ళు. ఈ ఆర్డర్లో రేపు ఏం జరుగుతుందో ఆర్గ్యుమెంట్ చూస్తాం. దాదాపు 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు మీరు ఇక్కడే బైఠాయించిన పరిస్థితి ఉంది. పడుకోవడానికి ఒకవైపు మంచం కూడా తెచ్చుకున్న పరిస్థితి ఉంది. మరి ఏం చెప్పి పోలీసులు నచ్చజెప్పి మిమ్మల్ని మీ ఆందోళన విరమించారు? రేపు ఆర్డర్ వచ్చే దాని ప్రకారం మేము సహకరిస్తామని చెప్పడం జరిగింది. ఏదైతే ఉందో రేపు ఆర్డర్ని బట్టి సహకరిస్తామని చెప్పి పోలీసులు చెప్పారు. అందుకు వెనుదిరుస్తున్నారని చెప్పే పరిస్థితి ఉంది. ఉదయం 10 గంటల నుంచి దాదాపు 6 గంటల వరకు, దాదాపు 5 గంటల వరకు అతను ఆందోళన చేసిన పరిస్థితి స్వాతి. ప్రస్తుతం అయితే చూడొచ్చు, పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్న పరిస్థితి ఉంది. పోలీసులు కూడా ఇక్కడ నుంచి అతను తిమ్మంపల్లికి తరలించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం డిఎస్పీ ఉన్నారు. డిఎస్పీ ఏమో హామీ ఇచ్చారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పోలీసులు ఏమని హామీ ఇచ్చారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పోలీసుల హామీ మేరకే తనకి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా అని చెప్పిన పరిస్థితి అయితే కనపడుతోంది. ఏమని హామీ ఇచ్చారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పోలీసులు కూడా అయితే పోలీసులు మీడియాతో మాట్లాడడానికి నిరాకరిస్తున్న పరిస్థితి. తాము ఇక్కడి నుంచి పంపించి వేస్తామని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుతం అయితే చూడవచ్చు, ఇది తిమ్మంపల్లి పోయే రహదారి. ఈ రూట్లో ఇప్పటికే వాహనాలు కూడా వెనక్కి తిప్పి పంపాలని చెప్పి పోలీసులు రెడీ అవుతున్న పరిస్థితి. ఒకవైపు ఏపీఎస్పీ పోలీసుతో పాటు అనంతపురం సబ్ డివిజన్ సంబంధించిన పోలీసులు మొత్తం ఇక్కడే ఉన్న పరిస్థితి. ఈ పోలీసులంతా తిమ్మంపల్లికి ఏదైతే ఉందో పెద్దారెడ్డిని తిమ్మంపల్లికి పంపిస్తారు. రేపు కోర్టు డైరెక్షన్ ప్రకారం తాము నిర్ణయం తీసుకుంటామని చెప్పి పోలీసులు హామీ ఇచ్చారని చెప్తున్నారు స్వాతి. ఏదైనప్పటికీ తాడిపత్రిలో మరోసారి అదే రచ్చ, అదే సీన్ రిపీట్ అయింది. దాదాపుగా 7 ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా పూర్తిగా నియోజకవర్గానికి పెద్దారెడ్డి దూరంగా ఉన్నాడని చెప్పవచ్చు. అప్పటి నుంచి అతను కోర్టుకు వెళ్ళడం, తాడిపత్రికి వెళ్ళడానికి ప్రయత్నించడం, వెనుదిరగడం ఇదే పరిపాటిగా సాగుతుంది. అదే రచ్చ, అదే సీన్ మాత్రం పెద్దారెడ్డి విషయంలో రిపీట్ అవుతున్న పరిస్థితి ఉంది. రేపు కోర్టు డైరెక్షన్ ప్రకారం ఏమొస్తుందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.